సో చాలా టైం తర్వాత ఫుడ్ బ్లాగ్ మళ్ళీ వచ్చేసాము. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలని వాళ్ళు మనం పాన్ ఏషియన్ రెస్టారెంట్ సెలెక్ట్ చేసాం అనమాట. ఏంటి రెస్టారెంట్ పేరు ఏంటి? సెవెన్ సిస్టర్స్. సో సెవెన్ సిస్టర్స్ ప్రిజం మాల్ ఉంది హైదరాబాద్లో, గచ్చిబౌలిలో. దాంట్లో కొత్త ఐ థింక్ రీసెంట్గానే ఓపెన్ చేశారు, ఇంతకుముందు చూడలేదు. సో ఎలా ఉందో చూద్దాము. చూస్తుంటే కొత్త రెస్టారెంట్ లానే ఉంది. సో లెట్స్ సీ హౌ ద ఫుడ్ ఈజ్. సో పాన్ ఏషియన్ అంటే మీకు తెలిసిందే, బేసిక్గా కొరియన్, జపనీస్, చైనీస్, థాయ్, సింగపూర్, మలై ఇవన్నీ ఉంటాయి. సో మేము ఏం ఆర్డర్ చేసాము టేబుల్ దగ్గర వచ్చాక మీకు చెప్తాం. ఓకే, సో కీప్ వాచింగ్. ఇది చీజ్ బాల్స్ ఆర్డర్ చేసాము. సో దీనిపైన స్పైసీ హనీ అండ్ చిల్లీ సాస్ వేసారు, స్వీట్ అండ్ స్పైసీ. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కొంచెం క్రిస్పీగా ఉంది, ఇంత క్రిస్పీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్గా. ఓకే, బాగానే ఉంది. 7. సో క్రీమ్ చీజ్ అండ్ వాటర్ చెస్ట్నట్ డిమ్సమ్స్ వచ్చేసాయి. ఓపెన్ చేసి ఎలా ఉంటాయో టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాము కొంచెంసేపట్లో. సో లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. ఫస్ట్ అయితే రాగా ట్రై చేస్తాను. డిఫరెంట్గా బాగుంది అండ్ విత్ కొంచెం చిల్లీ ట్రై చేద్దాం ఎలా ఉందో. నగట్ నచ్చింది. ఓన్లీ థింగ్ ఏంటంటే క్వాంటిటీ తక్కువ ఉంది, 4 వచ్చాయి. కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము, బట్ టేస్ట్ బాగుంది. సో ఇప్పుడు తబొక్కి వచ్చింది. తబొక్కి అంటే స్టిక్కీ రైస్తో చేస్తారు. ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది అని చెప్పి ముందే చెప్పారు. సో ఫస్ట్ మామూలుగా ట్రై చేసి చూద్దాము. ప్లెయిన్ రైస్, చాలా ప్లెయిన్గా ఉంది. 8. నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఎక్కువ చూయిగా ఉంటుందేమో అనుకున్నాను రైస్ని, కానీ నార్మల్ రైస్ లానే ఉంది. మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది నా సైడ్ నుంచి రివ్యూ. ఫ్రై తబ్బుక్కి సాస్ తో ట్రై చేద్దాం. బాగుంది, మామూలుగా తిందాం సరే. ఆయన ఇప్పుడు నీ సైడ్ నుంచి చెప్పి ఎలా ఉంది తబ్బుక్కి కరెక్ట్ కదా మాకు తెలియదు కానీ చెప్పడం అది. నువ్వు చెప్పి ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? తింటే ఓన్లీ రైస్ టేస్ట్ వస్తుంది, రా రైస్. అందుకే కొంచెం మన సాస్ అయినా వేసుకోవాలి, అప్పుడు కానీ ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వదు. కొంచెం కెచప్ లాగా టేస్ట్ ఇస్తాను. చెప్పు ఎలా ఉందో. సాస్ తో బాగుంది, కానీ నార్మల్ గా తింటే నాకు నచ్చలే. ఎందుకంటే ప్లెయిన్ రైస్ ఇచ్చి దాని పైన లేయర్ పెట్టారు, క్రిస్పీ లేయర్ లాగా అలా ఇచ్చారు. ఇది రా వర్షన్ కూడా ఉంటుంది, అందుకే మేము ఫ్రైడ్ తీసుకున్నాము. రా అయితే జస్ట్ రైస్ తింటున్నట్టే ఇంకా. ఓకే అయ్యా. సూషీ ఏమో యాక్చువల్గా డ్రాగన్ మాకీ కదా, డ్రాగన్ మాకీ వెజ్. సో ఒకటి నేను ట్రై చేసి చూస్తాను ఎలా ఉందో. అండ్ అదర్ ఐటమ్ ఏం తెప్పించింది ఏంటంటే ఫ్రైడ్ రైస్. ఇది ఏం ఫ్రైడ్ రైస్ మీకు? బ్రోకోలీ అండ్ సెస్మీ సీడ్ సీడ్స్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ సూషీ చెప్తే ఎలా ఉందో. సూషీలో యాక్చువల్ డిప్ ఎక్స్పర్ట్ అని చెప్తే బాగుంటుంది. అయితే ఓకే, బాగుందా? ఓకే. సో దీప్తి అప్రూవల్ ఇచ్చిందంటే బాగానే ఉన్నట్టు. యా, సో అయాన్ కూడా చెప్తా అన్నాడు బ్రోకోలీ అండ్ సెస్మీ. హౌ ఇస్ ఇట్ అయాన్? అందరికీ తెలుసు, ఎలా ఉందో చెప్పు. అదొక ఫ్రైడ్ రైస్. నువ్వు ఒక అయాన్వి, నేను రవిని, వాడు అహాను, అక్కడ దీప్తి. ఎలా ఉంది? అవునా? ఒకటే నాకు దీంట్లో ప్రాబ్లం అనిపించింది అంటే బ్రోకలీ ఎక్కువ ఇవ్వలే. వాళ్ళ పేరుకి బ్రోకలీ పెట్టారు కానీ చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చారు. సో ఈ రోజు మా డిన్నర్ అయిపోయింది ఇక్కడ సెవెన్ సిస్టర్స్ లో. ఇప్పుడు రివ్యూకి వచ్చేద్దాం. 3.5 అని ఇవ్వచ్చు నేను రేటింగ్. నేను 3.5 ఇస్తాను. యాక్చువల్గా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, అంటే వెరైటీ వైజ్ బాగానే ఉంది, బాగానే వెరైటీ ఉంది. అయితే కొంచెం క్వాంటిటీ దగ్గర డిసప్పాయింట్ అయ్యారు కొన్ని ఐటమ్స్. నాకు క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువ ఐటమ్స్ బ్లాండ్ గా అనిపించాయి. బ్లాండ్ ఫ్లేవర్స్ అంత ఎక్కువ తెలియట్లేదు. ఒక కొరియన్ డిష్ కూడా ఆర్డర్ చేసాము, అది కూడా అంత స్పైసీ లేదు. కొరియన్ కానీ థాయ్ కానీ కొంచెం స్పైసీ ఉంటుంది. అదనమాట. అంబియన్స్ వైజ్ ఓకే, బాగానే ఉంది. అంటే కొంచెం పాన్ ఏషియన్ ఫీల్ అయితే 50-50 ఉంది, ఫుల్గా లేదు. అండ్ సిట్టింగ్ అంతా బాగానే ఉంది.
కొంచెం మేము వచ్చేటప్పుడు ఎక్కువ మంది లేరు కానీ ఇప్పుడు జనాలు బాగానే వస్తున్నారు. Yeah. యాక్చువల్లీ మాల్లో ఇది ఒకటే రెస్టారెంట్, సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కానీ యావరేజ్ చెప్పచ్చు అన్నమాట. మాకు అంటే మరీ బాగాలేదని చెప్పలేము, 3.5 వరకు అయితే ఓకే. Yeah. మీరేమనుకుంటున్నారు? నేను 4 out of 4/5. అయ్యా. 4. సో ఓకే, మా వైపు అయితే ఇది మాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇది పానిష్ రెస్టారెంట్. సో ఇక్కడ కొరియా, జపనీస్ అవన్నీ ఫుడ్ ఉంటుంది.